గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై హనుమాన్. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలుగ్గాక. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో మీనరాశిలో సంచరిస్తున్నటువంటి కుజుడు, శని, రెండు పాపగ్రహాలు, రెండు శత్రుగ్రహాలు శుభస్థానము, కోణస్థానమైనటువంటి రాశిలో, జలరాశిలో ఉంటూ మే 10వ తేదీ వరకు కూడా ఈ వృశ్చిక రాశి వారికి మానసిక లోపాలు, మానసిక స్థిరత్వం లేకపోవటం, మానసిక ప్రశాంతత లేకపోవటం, బంధుమిత్రాదుల మీద విపరీతమైనటువంటి కోపము, ద్వేషము, అసహ్యము కలగటము, ఎవరి దగ్గరైనా సరే అప్పు తీసుకొని దాన్ని తీరుద్దాం అనుకున్నప్పుడు ఎన్నో అనుకున్నటువంటి మీకు అనుకున్న పనులు జరగకపోవడం ద్వారా ఆ అప్పు తీర్చలేకపోవటం, దానివల్ల కూడా నేను అనుకున్నది జరగలేదు అని కోపావేశాలు ఎక్కువ అవటం, దాని ద్వారా మీ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలో ఎన్నో మార్పులు కలగడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. అట్లాగే డైజెషన్ వ్యవహారంలో గ్యాస్ ట్రబుల్స్ వలన కూడా మీకు ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. శారీరక అనారోగ్యాలు మిమ్మల్ని వేధిస్తాయి. ఆ యొక్క ఎఫెక్షను మీకు మానసికమైనటువంటి అప్రశాంతతని కలుగజేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 5వ స్థానము మీ యొక్క మానసిక పటుత్వాన్ని తెలియజేస్తుంది. మానసిక వికారాలు ఎన్నో మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటాయి మే 10వ తారీఖు వరకు. ఒకటి కాదు, ముఖ్యంగా బంధువుల గురించి కావచ్చు, మీ పెద్దవాళ్ళ గురించి కావచ్చు, మీరు మాట్లాడే వ్యక్తుల్ని నమ్మలేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే మీకు ఉన్నటువంటి గృహాలు, భూములు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క అంతర్గతమైనటువంటి విషయాల ఎందుకు కావచ్చు, వాటి యొక్క లాభ నష్టాల పరంగా కావచ్చు, అసలు అనుకున్న పని అవుతుందో లేదో తెలియకపోవచ్చు, భార్యాభర్తల మధ్య గృహంలో సరైన సంభాషణలు లేక విపరీతమైనటువంటి పెడాద్ధారతో ఒకరికొకరు మాట్లాడుకున్నది అర్థం చేసుకోక కుటుంబంలో విపరీతమైనటువంటి ఎడబాటు, విచ్ఛిన్నాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి కుజుడి యొక్క దృష్టి, అట్లాగే శని యొక్క దృష్టి వలన కుటుంబంలో విభేదాలు కలగడానికి అవకాశం ఉన్నాయి. తగు జాగ్రత్తలు పాటించండి. అట్లాగే స్నేహితులు ఎవరైనా అప్పు తీసుకున్నా, మీరు అప్పు స్నేహితుల దగ్గర తీసుకున్నా, వాటి యొక్క విషయాలలో మీ మధ్య విపరీతమైనటువంటి రగడ కలిగి ఇంటికి వచ్చినా నిద్రపోయినా అదే ఆలోచనలు. ఆల్రెడీ వృశ్చిక రాశి వారికి కాస్త ఉద్యోగపరమైనటువంటి అస్థిరత, ఉద్యోగం ఉంటుందో లేదో అనేటటువంటి భయము, అట్లాగే ఉద్యోగ విషయంలో మీ కింద పనిచేసే వాళ్ళు అసలు మీతో సరిగ్గా అప్పటిదాకా మంచిగా మాట్లాడుతూ మీతో విరుద్ధంగా మాట్లాడటం, దాని ద్వారా మీకు లోపల అంతర్గతమైనటువంటి భయాలు, అసలు ఉద్యోగంలో ఇంకేదన్నా జరుగుతోందా, నా ఉద్యోగానికి ఎసరు వచ్చే అవకాశం ఉందా అని కొంతమంది అయితే, ఉద్యోగం రాక బాధపడేవాళ్ళు చాలామంది. అట్లాగే కొంతమంది వృశ్చిక రాశి వారు తమ యొక్క సంతానం గురించి ఎక్కువగా చింతిస్తూ మానసికంగా ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటారు. వారి చదువు కోసం ఎక్కడి నుంచో అప్పులు తీసుకువచ్చి వారు చదువుకుంటారనుకుంటే ఆ సంతానము కాస్త సరైనటువంటి వయసులో చదువుకోకుండా లేనిపోని దుర్వ్యసనాలు పాలవటం వలన ఈ కన్న తండ్రి పడేటటువంటి క్షోభ అంతా ఇంత కాదు వృశ్చిక రాశి వారికి. అట్లాగే కొంతమంది వృశ్చిక రాశి వారికి తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా కొంత తగ్గుతుంది కదా అని ఎవరో చెప్తే దాని నిమిత్తమై అప్పు చేసి, అంటే వీరికి ఉన్న భూములు కానీ గృహాలు కానీ తాకట్టు పెట్టి అప్పు చేసి తల్లి యొక్క ఆరోగ్యం మీద సరైనటువంటి మనసు, శ్రద్ధ పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో కూడా బంధువుల యొక్క సహకారం కానీ, స్నేహితుల యొక్క సహకారం కానీ వీరికి తగినంత లభించకపోయేటటువంటి అవకాశము. దాని ద్వారా కూడా నేను ఇంత చేశాను కదా వీళ్ళకి, వీళ్ళు నాకు ఏం చేశారు అనేటటువంటి లోపల ఆత్మ పరిశీలన ఎక్కువైపోతుంది. అది కూడా మనసుకి ఒక రకమైనటువంటి కుంచిత భావాన్ని కలుగజేసి లేనిపోని అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు వెళ్ళక ప్రతి పనిలో కూడా లేనిపోని జుగుత్సాకరమైనటువంటి విభేదాలు, ఏది మాట్లాడినా దోషమే. వీరు ఏ పని చేపట్టినా దాంట్లో అగాధాలు, విఘ్నాలే కలుగుతూ ఉంటాయి. అట్లాగే ముఖ్యంగా ఏదైనా స్టాక్ మార్కెట్లు కానీ, మీకు లాభం కలుగుతుంది అనుకొని పెట్టేటటువంటి అంటే
మేము కష్టపడకూడదు, డబ్బు రావాలి అని అనుకునేటటువంటి వారికి మరి కొంతమంది లాటరీలో పెడతారు, కొంతమంది జూదాల్లో పెడతారు, కొంతమంది మ్యాచ్ల్లో పెడతారు. ఊరికే డబ్బు రావాలి, 100 రూపాయలు పెడితే 10 లక్షలు రావాలా, అక్కడ గోల్మాల్ అయిపోతుంది. జాగ్రత్త. అప్పులు తీసుకుంటారు, మళ్ళీ కట్టలేరు, మీ ఇష్టం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి వృశ్చిక రాశి వారు. ఈ గోచార స్థితిగతులను బట్టి కుజశనుల యొక్క ప్రభావం. ముందు మీ మనస్సుని సంరక్షించుకోండి, లేనిపోని గొడవల జోలికి పోవటండి. ఎందుకంటే ఈ ఏప్రిల్ 24వ తేదీ తర్వాత కుజగ్రహము, వీరి యొక్క జన్మ రాస్యాధిపతి అయినటువంటి కుజగ్రహము పంచమంలో ఉండి అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు యొక్క నక్షత్రంలోకి వచ్చినప్పుడు కొంతమంది ప్రేమించేటటువంటి వ్యక్తులు ఉంటారు. వారికి లేనిపోని గృహ సమస్యలు, లేనిపోని పట్టు విడుపు లేనటువంటి సమస్యలు, వాక్ సంభాషణలు, వారి మధ్య గొడవలు రావటం, పెళ్లి చేసుకుందాం కదా అనుకునే లోపల ఈ సమస్యలన్నీ వచ్చి కనుమరుగైపోయే పరిస్థితి వస్తుంది. నేను జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన గొడవలు, బంధువులతో విరోధాలు పెట్టుకోవద్దు. లేనిపోని పిచ్చి ఆలోచనలు చేయకండి. వికారమైనటువంటి మానసిక స్థితి వచ్చినప్పుడు మీరు చేయవలసిందల్లా ఒకటే, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఆ స్వామివారిని తలుచుకోండి. హనుమంతుల వారు వచ్చి మీ ముందు కూర్చొని మిమ్మల్ని రక్షిస్తాడు, అంతే. జై శ్రీరామ్ జై శ్రీరామ్, అంతే. కాబట్టి సంతానం గురించి, మీకు రావాల్సినటువంటి డబ్బులు రావాలన్నా, మీ మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, సంతానం గురించి బాధలు ఎక్కువైనా, వారి యొక్క దుర్లక్షణాలు, వీరికి కూడా అండి మనసు ఒక పట్టాన్ని సరిగ్గా ఉండదు. ఇటు వెళ్తారు, అటు వెళ్తారు, చివరికి అవసరం లేనటువంటి ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడో కూర్చొని దుర్వ్యసనాల బాడిపడి అప్పులు తెచ్చుకోకపోతే ఇంకొంచెం అప్పులు ఎక్కువ చేసుకునే పరిస్థితి. ధనపరంగా పూర్తిగా మునిగిపోయే పరిస్థితి. చగు జాగ్రత్తగా ఉండండి. మీరు రాసిచ్చినటువంటి సంతకం పెట్టినటువంటి మీ గృహాలు, స్థలాలు కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలైతే ఇంకా తగు జాగ్రత్త ఉండాలి. మీ మధ్య లేనిపోని విభేదాలు కలగటానికి బంధువులు కూడా సహకరిస్తారు. జాగ్రత్త. అన్నదమ్ముల వరుస కావచ్చు, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు, అన్నదమ్ములతో ఇంకా జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు. కొంతమంది అంటారు, గురువుగారు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మాకు ఇవేం జరగట్లేదండి, బ్రహ్మాండంగా ఉన్నాం. ఉండండి, బ్రహ్మాండంగా ఉండాలని గురువు కోరుకుంటాడు. ఎందుకుంటారు? ఈ వృశ్చిక రాశిలో ఏవే నక్షత్రాలు ఉంటాయి? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ నక్షత్రాల వారు, ఈ రాశి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. మీరు ఒక్కళ్ళే కాదు కదా. మీకంటూ మీ తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు ఒక జన్మజాతకం ప్రిపేర్ అయి ఉంటుంది. ఆ ఇళ్లలో కూర్చొని ఉంటారు గ్రహాలు. అవి ఆడే రంగరింపు ఆటలో గోచారంలో కొంతమందికి నష్టాలు ఉంటాయి, కొంతమందికి లాభాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకని? మీ జన్మజాతకంలో మీ లగ్నం నుంచి మంచి దశ అంతర్దశలకు సంబంధించిన ఆధిపత్యాలు గనక జరిగితే గనక, ఆ గ్రహాలు ఇక్కడ గనక ఉండి అవి అష్టమంలో ఉన్నా, భాగ్యంలో ఉన్నా, పంచమంలో ఉన్నా, అవి ఇచ్చేటటువంటి స్థితిగతులు వేరుంటాయి. అక్కడ మీకు ఇందాక నేను చెప్పినవన్నీ కూడా బోర్లా వేసుకోండి. మంచి స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చేవాళ్ళు ఉంటారు జన్మజాతకంలో యోగిస్తే. ప్రేమ చక్కగా అనుకూలం, గొడవలు పడ్డా సరే అనుకూలంగా ఉంటారు. మంచి సుఖాలు దొరుకుతాయి వాళ్ళకి ప్రేమలో. అనుకోని సుఖాలు, మళ్ళీ ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తూనే సుఖాలు దొరుకుతాయి ప్రేమలో. సౌఖ్యము దొరుకుతుంది. కొంతమందికి గొడవలు అవుతాయి. ఇన్ని రకాల మాడ్యులేషన్స్ ఉంటాయి. అందుకనే జన్మజాతకం ప్రధానం. ఏదైనా సరే వివాహానికి చేసుకునేటప్పుడు కానీ, ఎవరైనా దంపతుల మధ్య ఎడబాట్లు కలిగినా, ఎవరైనా ఏదైనా పెట్టుబడులు పెట్టినా, ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాల్లో ఏ రకమైన సమస్యలు వస్తున్నా, విద్యపరంగా కానీ, ఉన్నత విద్యపరంగా కానీ, విదేశీ పరంగా కానీ, ఏ సమస్య వచ్చినా మన జన్మజాతకమే కమాండ్ చేస్తుందని మర్చిపోవద్దు. అందుకనే కదా సరైనటువంటి గురువుని ఎంచుకోవాలి. మన జన్మజాతకం ఎలా ఉందో సంవత్సరానికి 2 సార్లైనా దశలు అంతర్దశలు ఏమన్నా మారినయ్యా, మారితే వాటికి, మాకు వచ్చే కష్టాలకి వాటికి లింక్ ఏంటి, వాటికి మేమేం పరిహారం చేయాలి. గోచారం ఎంతసేపు మా రాశిది మా పెళ్ళి అయిపోతుందే, మా రాశిది మాకు ఉన్నతమైన విదేశాలకు వెళ్తామా, మా రాశిది మా ప్రేమ ఫలిస్తుందే, మా నక్షత్రం ఇది, మా రాశిది, మా మధ్య గొడవలు ఎందుకు అవుతున్నాయి, మరి మీరేమో బాగానే చెప్పారు, మాకు ఇక్కడ బాగా జరగట్లేదు. జన్మజాతకం ఉంటే జన్మజాతకాన్ని అన్వేషించండి. సరైన గురువు కోసం అన్వేషించండి. ఎవరున్నారు గురువు? ప్రశ్న వేసుకోండి. మీ మనసుకి నచ్చాలి, మీ కళ్ళకి నచ్చాలి. అట్లాగే దానికి తగినటువంటి శక్తి కూడా మీలో ఉండాలి. ఎందుకంటే మీ పరిస్థితులు బాగాలేనప్పుడు గ్రహగోచారంలో కానీ, గ్రహజాతకంలో కానీ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి దోషాలు ఉన్నప్పుడు గురువు దానికి తగ్గ పరిష్కారాలు చెబుతారండి. ఆ పరిష్కారాలు మనస్ఫూర్తిగా
ఇవి ఆర్థికంతో కూడి ఉంటాయి కాబట్టి చేయగలిగే సామర్థ్యం ఉండాలి. మీరు చేసే మనసుతో కొన్ని ఉంటాయి. అట్లాగే పాండిత్యం వచ్చినటువంటి మాలాంటి వాళ్ళం మంత్రపూర్వకంగా ఆ గ్రహాలని ఇలా పట్టుకునే శక్తినివ్వాలి. దైవం నుంచి వచ్చేటటువంటి శక్తుల్ని మీకు ప్రసాదించాలి. అందుకనే సరైన గురువు ద్వారా మీ జాతక విశ్లేషణ చేయించుకోండి. గోచారంలో జాతకంలో ఉన్నటువంటి గ్రహాలని మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకొని మీకు ప్రిడిక్షన్ ఇచ్చేటటువంటి గురువు ఎవరైతే ఉంటారో ఆయన చెప్పినటువంటి ప్రిడిక్షన్స్, మంత్రాలు, స్తోత్రాలు చదువుకోండి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఈ మే 10వ తారీఖు వరకు కూడా, మే 12 అనుకోండి, మే 12 వరకు హనుమంతుల వారే మీకు సర్వదా రక్షమాం పాహిమాం హనుమంత మర్కటేశ మహోత్సాహ సర్వ శనిగ్రహ నివారక శత్రు సంహార మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో. మాకున్న సమస్త శని దోషాలు కానీ, గ్రహ దోషాలు కానీ, ఈతి బాధలు కానీ, శత్రు బాధలు, రోగ బాధలు, రుణ బాధలు అన్నీ తొలగిపోవాలి నాయన హనుమంత, నీవే రక్ష అని ఆయన్ని ఎప్పుడు కూడా పాహిమాం మమ్మల్ని రక్షించు అని కోరుకోవాలి. ఎంతసేపు మన తిండి, మన ప్రయాణాలు, మన సుఖాలు, మన సౌఖ్యాలు ఎక్కడి నుంచి వస్తుందండి? వృశ్చిక రాశి వారికి ప్రశాంతత, మనసులో ఉన్నటువంటి చీడ ఎట్లా పోతుంది? హనుమంతుడిని ఆరాధించండి, అన్నీ పోతాయి మనసులో ఉన్న వికారాలని. అందుకనే 70 రోజుల ప్రాసెస్లో మే 10వ తారీఖు వరకు నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఎన్నో సమస్యలు పడుతున్నటువంటి వారికి హనుమంతుల వారి యొక్క రక్ష దొరకడం కోసమని విశేషంగా కుజశనులకి నేను జపాన్ని ఆచరిస్తూ మే 10వ తారీఖున సుందరాకాండ పారాయణ సర్గలు పారాయణ చేయించి ఆ తీర్థాన్నంతా ఒక రక్షగా వారికి ఏర్పాటు చేసి మే 12వ తేదీన విశేషంగా మృత్యుంజయ పాశుపత రుద్రహోమంతో పాటుగా మరి ఏలినాడి శని, అష్టమశని, కుజదోషాలు ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకించి హనుమంతుల వారి యొక్క సహస్రనామంతో మన్యసూక్త హోమాన్ని చక్కగా జోడించి సీతారాముల వారి యొక్క అష్టోత్తరాలతో హోమాన్ని ఆచరింపజేస్తూ మరి విశేషముగా నవగ్రహాలు, నక్షత్రాలు ఈ హోమాల్ని కూడా ఆచరించి ఆ యొక్క హోమ భస్మాన్ని, ఈ యొక్క తీర్థం యొక్క రక్షణని కూడా వారికి పంపించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే కష్ట నష్టాల్లో ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా నాకు కాల్ చేసి మాట్లాడి మీకున్న సమస్యని, మీకున్న ఇబ్బందుల్ని తెలియజేసి దానికి తగ్గట్టునటువంటి దక్షిణ అందరికీ అందుబాటులో ఉండే విధంగా